ఒంటరిగా బాధపడుతున్న అక్షయ్ దగ్గరికి వచ్చి అయితే పార్వతి ఇలా అంటూ ఉంటుంది. అక్షయ్ నేను ఏదైనా తప్పు చేశానా అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి లేదమ్మా అనేత అనేస్తూ ఉంటాడు. నేను నా కళ్ళతోనే చూసింది చెప్పానురా అనేత అంటూ ఉంటుంది పార్వతి. అందుకే కదమ్మా నేనేం అనలేదు అని చెప్పి అంటూ ఉంటాడు అక్షయ్. అయినా నువ్వు అవనిని చాలా ప్రేమించావు, చాలా ఇష్టపడ్డావు కాబట్టి నువ్వు తన్ని మర్చిపోలేవు. అయినా తప్పదు, తన్ని మర్చిపోవాలి అనైతే పార్వతి చెప్తూ ఉంటుంది. నేను అవనిని కూతురులా చూసుకున్నాను, కానీ తను ఇలా చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి పార్వతి అయితే అంటూ ఉంటుంది. అలా అనగానే అక్షయ్ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. తను ఇంతలా మారిపోతుందని నేను అస్సలు అనుకోలేదు. కానీ ఇంటికి కోడలుగా వచ్చిన కూతురులా చూసుకున్నాను నేను. అలాంటి అవని ఇలా మారిపోతుందని అనుకోలేదు. కానీ తప్పదు, తన్ని కొంచెం కొంచెంగా నువ్వే మర్చిపోవాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది పార్వతి. ఇక ఏమనలేక సరే అనేది అంటూ ఉంటాడు అక్షయ్. ఇక వాళ్ళ అమ్మ మాటలకి ఏమనలేక అవనిది ఏ తప్పు లేదు అని చెప్పలేక సతమతం అవుతూ ఉంటాడు అక్షయ్. ఇక అక్కడి నుంచి పార్వతి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. అవని అందరి గురించి మంచిగా ఆలోచించిన అవని ఎందుకు ఇలా చేస్తుంది అనైతే అక్షయ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంలో రాజేంద్ర ప్రసాద్ అక్షయ్ దగ్గరికి వచ్చి అక్షయ్ ఏం చేస్తున్నావు అనైతే వస్తూ ఉంటాడు. అలా వచ్చేసరికి ఏం లేదు నాన్న అనైతే అనేస్తూ ఉంటాడు అక్షయ్. నేను అవని విషయంలో మీ అమ్మ చేసింది తప్పే అని నాకు అనిపిస్తుంది, కానీ తను కళ్ళతో సాక్ష్యాలు చెప్పేసరికి ఏం మాట్లాడాలో తెలియక కామ్గా ఉండిపోయాను అనేది అంటూ ఉంటుంది. ఇక అమ్మ చెప్పింది నిజమని నమ్మలేను, అలాగని అవని చేసింది తప్పని చెప్పలేను. అవని అసలు అలాంటి పని చేయదని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అలానే ఆ విషయం అమ్మకి చెప్పలేను. ఏం చేయాలో తెలియట్లేదు నాన్న. అమ్మకి చెప్తే అమ్మ దూరం అవుతుందేమోనని భయపడుతున్నాను. అలా అని అవనిని వదులుకోలేను. ఏం చేయాలో అర్థం కావడం లేదు అనేత అంటూ ఉంటాడు అక్షయ్. అలా అనేసరికి రాజేంద్ర ప్రసాద్ అయితే మీ అమ్మకి వెళ్ళి అవని గురించి కొంచెం నచ్చ చెప్పొచ్చు కదా అనేత అంటూ ఉంటాడు. అలా చేస్తే అమ్మ నాకు దూరం అవుతుందేమో అని నేను చేసింది తప్పు అని చెప్తున్నారా అనేత అంటూ ఉంటుంది. అందుకే ఏం చేయాలో తెలియక సతమతం అవుతున్నాను నాన్న అనేత అంటూ ఉంటాడు అక్షయ్. ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా నేను ఆ పరిస్థితుల్లోనే ఉన్నాను అనేత అంటూ ఉంటాడు. ఇక ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు అవని విషయంలో. ఇక అవని అలాంటి పని ఎప్పటికీ చేయదని నాకు కూడా అనిపిస్తుంది, కానీ పార్వతి నేను కళ్ళారా చూశాను అని చెప్తుంది. ఎటు వినాలో తెలియడం లేదు అనేది అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్.